y చెప్పుకుందాం. ఓకే, కనిపిస్తుందా? ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ p చెప్దాం. దాని తర్వాత y ఉంది, x ఉంది. ఓకే, ప్రశాంతి నిన్న క్లాస్ విన్నావా? గుడ్ మార్నింగ్ అమ్మా. క్లాస్ విన్నావా నిన్న రాలేదా? ఓకే, ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ p చూద్దాం. అయితే ఈక్వేషన్ని p కొరకు సాల్వ్ చేయాలంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అది pలో సాల్వ్ చేయాలని? సో మనకి p, x, y సో ఇట్లా 3 ఉన్నాయి. ఇలా 3 ఈక్వేషన్లు ఉన్నప్పుడు మనం ఎప్పుడు దేని కింద సాల్వ్ చేయాలో అదొక్కటి ఐడెంటిఫై చేసుకుంటే చాలు, దాని కింద సాల్వ్ చేయొచ్చు. సో ఇచ్చిన ఈక్వేషను ఇలా ఉండాలి, x, y, p. x, y, pలలో ఉండి అదేవిధంగా n యొక్క ఆర్డర్ 1 కంటే పెద్దగా ఉండి ఈక్వేషన్ ఇలా ఉన్నప్పుడు, సో n అనేది 1 కంటే పెద్దగా అంటే ఎలాగా? స్క్వేరు, క్యూబు ఇలాగనమాట. p స్క్వేర్, p క్యూబ్, p పవర్ 4 ఇట్లా n అయినా ఉండని. సో మనకి n వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 1 అయితే మనం సాల్వ్ ఫర్ p కింద ఈక్వేషన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. సో ఇక్కడ p స్క్వేర్ ఉంది అంటే p పవర్ n. సో n వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 1. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి మనం సాల్వ్ ఫర్ pలో చేయొచ్చు. లేదా సింపుల్గా చెప్పాలంటే మనకి ఇది ఈక్వేషన్ టైప్లో ఉంటుంది. సో ఇది చూడండి ఒకసారి, ఈక్వేషన్ టైప్. మనకి ఈక్వేషన్ ఎలా ఉంది? ax స్క్వేర్ ప్లస్ bx లేదంటే ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలాగా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. సో ఎందుకంటే ఇక్కడ మనకి 1 కంటే పెద్దగా ఉండాలన్నాడు అంతే. సో అది క్యూబ్ అయినా అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, పవర్ 4 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనకి దీనికి సొల్యూషన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ 2 ఉంటే 2 సొల్యూషన్లు, 3 ఉంటే 3 సొల్యూషన్లు అట్లా వస్తాయి. సో ఇప్పుడు మనకిచ్చిన క్వశ్చన్కి 2 ఉంది కాబట్టి 2 సొల్యూషన్స్ అనేవి మనకు వస్తాయి. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇది సాల్వ్ ఫర్ పీనా, సాల్వ్ ఫర్ ఎక్సా, సాల్వ్ ఫర్ వైఆ చూసుకోవాలి. సో ఇందులో ఎక్స్ వైలు ఏమి కనిపించట్లేదు, ఓన్లీ పీలు మాత్రమే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా సాల్వ్ ఫర్ పీ అని ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకని సాల్వింగ్ ఫర్ పీ అని రాయాలి. ఓకే, సాల్వింగ్ ఫర్ పీ అని రాసి సో ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం. దీనికి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్స్ మనం 2 విధాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి ఫార్ములాని వాడచ్చు. సో ఫార్ములా ఏంటి? p ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఈ ఫార్ములాని వాడి సొల్యూషన్ మనం రూట్స్ కనుక్కోవచ్చు. లేకపోతే సో మధ్యలో -5 ఉంది, ఇటువైపు ఏమో 1 ఉంది, 6 ఉంది. అంటే 1 × 6 6, మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. సో అలాంటివి ఏమున్నాయంటే -3 × -2 అంటే ఎంత అవుతుంది? -3 × -2 6. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక మనం ఒకవేళ -3 -2 అంటే -5. సో యాడ్ చేయడం వల్ల -5 వస్తుంది, మల్టిప్లై చేయడం వల్ల 6 వస్తుంది. కాబట్టి ఇలా రాసుకోవచ్చు మనం, -5pని -3p -2pగా రాసుకోవచ్చు. లేకపోతే ఈ ఫార్ములాని వాడైనా మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే,
సో ఇలా రాసుకుంటే మనకి p-3 ఇంటూ p-2 వస్తుంది. సో p-3 ఇంటూ p-2 వచ్చినప్పుడు సో మనం p-3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి, p-2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంకొకటి తీసుకుంటాం. సో -3 ఉండేది ఒకటి, -2 ఉండేది ఒకటి తీసుకుంటాం. సో ఈ రెండింటికి సపరేట్గా సొల్యూషన్లు ఫైండ్ అవుట్ చేస్తాం. సో p ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇటు సైడ్ అవుతే -3 ఇటు సైడ్ వెళ్తే +3 అవుతుంది. సో మనకి p అంటే ఏంటి, సెకండ్ యూనిట్ మొత్తానికి p అంటే ఇది కూడా స్మాల్ p అంటే dy/dx. అదే 1/p అంటే సో ఇది రొటేట్ అవుతుంది dx/dy. సో ఎలాగంటే 1/p అంటే ఏముంది మనకి dy/dx. సాల్వ్ ఫర్ p. సో మనం దీన్ని పైకి తీసుకొస్తే dx/dy అవుతుంది అనమాట. సో ఈ చాప్టర్ మొత్తానికి స్మాల్ p అని ఎక్కడైనా రాస్తే మనం dy/dx అని దాని అర్థం. సో అందుకోసమని ఈ p ప్లేస్లో dy/dx రాసుకున్నాం. సో ఇప్పుడు వేరియబుల్స్ సపరబుల్ చేయాలి, అంటే వేరియబుల్స్ని సపరేట్ చేసుకోవాలి. సో వైల్ ఒకవైపు, ఎక్స్లు ఒకవైపు చేసుకున్నాం. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇంటిగ్రేషన్ చేయడానికి మనకి పాసిబిలిటీ ఉంది. సో ఇంటిగ్రేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇంటిగ్రేటింగ్. సో ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి క్యాన్సిల్ అయిపోయి y మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు సో 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్కి బయట రాసుకోవచ్చు. సో 3 అలాగే ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి క్యాన్సిల్ అయిపోతే x మిగులుతుంది. సో ఇది c అనేది ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్, ఏదైనా అవ్వచ్చు. సో అందుకోసమని ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకెళ్తాం. అప్పుడు y - 3x - c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఒక సొల్యూషన్, ఇక్కడ వరకు ఒక సొల్యూషన్. సో దీని తర్వాత ఇంకోటి ఉంది కదా మనకి p-2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో -2 ఇటు సైడ్ వస్తే +2 అవుతుంది. p ప్లేస్లో dy/dx రాసుకుంటాం. రాసుకున్న తర్వాత వేరియబుల్స్ని సపరేట్ చేస్తే వైలన్నీ ఒకవైపు, ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకొస్తే ఇలాగా. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే dxకి ముందు వైలు ఏం లేవు, dyకి ముందు ఎక్స్లు ఏం లేవు కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి క్యాన్సిల్ అయిపోయి y మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాస్తాం. సో ఆ 2 అలాగే ఉంటుంది. ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ x మిగులుతుంది. సో ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఒకటి. ఇవన్నీ ఇటు సైడ్ తీసుకొస్తే y - 2x - c ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇలాగ మనకి రెండు సొల్యూషన్లు వచ్చినప్పుడు జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ని ఎలా రాస్తున్నామంటే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్. సో వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఇది ఇంటూ సో రెండు ఉన్నాయి కదా, ఇది ఇంటూ ఇది రాసి ఈజ్ ఈక్వల్స్ టు 0 రాయాలి. సో y - 3x - c ఇంటూ సో సెకండ్ వన్ y - 2x - c. ఈ రెండు మల్టిప్లికేషన్లో రాసి ఈక్వల్ టు 0 రాస్తే ఆన్సర్ వస్తుంది. సో అయితే ఎగ్జామ్స్లో ఇంత ఈజీగా అయితే క్వశ్చన్ అడగరు, కొంచెం కాంప్లికేటెడ్గానే అడుగుతారు. సో ఇదైతే మొత్తం పీలు ఉన్నాయి కాబట్టి మనం ఐడెంటిఫై చేయగలం సాల్వ్ ఫర్ పి అని. అలా కాకుండా ఎక్స్లు, వైలు, పి మూడు ఉన్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో ఎక్స్, వై, పి మూడు కూడా ఉండొచ్చు అని చెప్పాడు కాబట్టి అలా ఉండేది ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, సాల్వ్ p² + 2py cot x ఈజ్ ఈక్వల్స్ టు y². సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు 10 మార్క్స్కి మనకి అడిగారు కాబట్టి కంపల్సరీగా నేర్చుకోండి. సో p² + 2py cot x ఈజ్ ఈక్వల్స్ టు y². ఇక్కడ చూడండి, ఇందులో p ఉంది, y ఉంది,
ఎక్స్ ఉంది, వై ఉంది. అయితే మనం దీన్ని దేంట్లో సాల్వ్ చేయాలి? సో దేంట్లో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వైని ఎప్పుడు సాల్వ్ చేస్తాం, ఎక్స్ని ఎప్పుడు సాల్వ్ చేస్తామో తెలిస్తే దేంట్లో సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే పీని ఎప్పుడు సాల్వ్ చేయాలో తెలుసు మనకి. ఎందుకంటే పీ పైన ఆర్డరు 1 కంటే ఎక్కువ ఉంటే పీలలో సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఇందాక చెప్పాం. సో కానీ ఎక్స్కి ఎలా చేయాలి, వైకి ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలియదు కాబట్టి సో వై ఏంటంటే సో వై అనేది ఓన్లీ వై ఉండాలి. వై స్క్వేర్, వై క్యూబ్ ఇట్లా ఉండకూడదు. సో ఎక్స్ కూడా ఎక్స్ ఉండాలి. ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్లలో సాల్వ్ చేయలేము. వై స్క్వేర్, వై క్యూబ్ ఇలా ఉందనుకోండి, అప్పుడు దాన్ని వైలలో సాల్వ్ చేయలేము అనమాట. ఓన్లీ ఎక్స్ ఉండాలి, లేదంటే వై ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి వై స్క్వేర్ ఉంది. సో వై అయితే ఉంది కానీ వై స్క్వేర్ కూడా ఉంది. సో వై స్క్వేర్ ఉంది కాబట్టి సాల్వ్ ఫర్ వై అయితే కాదు. నెక్స్ట్ ఎక్స్ చూసుకుంటే ఎక్స్ అనేది మనకి సింగిల్గా లేదు. సో ఇది ట్రిగనోమెట్రీ ఫంక్షన్తో కలిసిపోయింది, అంటే కాట్ ఎక్స్. సో దీంతో కలిసిపోయింది కాబట్టి దీన్ని మనం ఇందులో సాల్వ్ చేయలేం. సో ఇంకా సాల్వ్ చేయగలిగినది ఏంటి? సాల్వ్ ఫర్ పి. ఒక నిమిషం లైన్లో ఉండండి. సెక్రటరీ ఎవరన్నా మీ గెస్టర్లు పెన్ డ్రైవ్ తీసుకున్నారన్నది ఆడ పెట్టింది ప్రిన్సిపల్ అడుగుతుంటే తెలుసు సార్ మాకేంటే అడుగు సార్ కనుక్కోండి. ఓకే, సో ఎలా చెక్ చేయాలి మనం? సాల్వ్ ఫర్ పీనా, సాల్వ్ ఫర్ వైయా, సాల్వ్ ఫర్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ వై ఉంది. సో వైలలో సాల్వ్ చేయొచ్చు కదా, వై ఉంది. ఓకే, ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై స్క్వేర్ ఉంది. ఒకవేళ ఈ వై స్క్వేర్ లేకపోతే మనం దీన్ని వైలలో సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఇక్కడ వై స్క్వేర్ ఉన్నందువల్ల ఇది సాల్వ్ ఫర్ వై అయితే కాదు. కాబట్టి ఈ సాల్వ్ ఫర్ వై అనేది అప్లికేబుల్ అవ్వదు. నెక్స్ట్ ఎక్స్ చూసుకుంటే ఎక్స్ అనేది ఇట్లా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్తో కానీ అంటే లాగ్ ఎక్స్, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్ ఇలా వీటితో మిక్స్ అయి ఉండకూడదు. సపరేట్గా ఉండాలి. ఎక్స్ అనేది సపరేట్గా ఉండాలి. ఇలాంటి వాటితో మిక్స్ అయి ఉండకూడదు అనమాట. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కానీ లాగర్థమిక్ ఫంక్షన్స్ కానీ వాటితో మిక్స్ అయి ఉండకూడదు. సో ఇక్కడ ఎక్స్ అనేది కార్డ్తో మిక్స్ అయింది కాబట్టి, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్తో మిక్స్ అయింది కాబట్టి నాట్ సాల్వ్ ఫర్ ఎక్స్. సో ఇది ఇంకా సాల్వ్ చేయాల్సింది సాల్వ్ ఫర్ పీలోనే. అది కూడా పీలో సాల్వ్ చేయాలంటే ఏం కండిషన్ ఉండాలా? పీ యొక్క ఆర్డర్ 1 కంటే పెద్దగా ఉండాలా. సో 2 అనేది ఈజ్ గ్రేటర్ దాన్ 1. కాబట్టి సాల్వ్ ఫర్ పీలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని 2 టైప్స్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే ఈ వై స్క్వేర్ని ఇటువైపు తీసుకొచ్చుకుంటే ఏమవుతుందంటే పీ స్క్వేర్ ప్లస్ 2p వై కాట్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలా వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే ఏ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ కాకపోయినా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఈ ఫార్ములాకి మనం తెచ్చుకొని సాల్వ్ చేసుకోవడం ఒక పద్ధతి. సో సెకండ్ది ఏంటంటే ఈ ఈక్వేషన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 దీనితో కంపేర్ చేసి, సో కంపేర్ చేసిన తర్వాత p ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములాను వాడి దీంతో కంపేర్ చేసి ఈ ఫార్ములాను వాడి p వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సో 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఈ దీంతో కంపేర్ చేసుకొని ఈ ఫార్ములాని వాడి రూట్స్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవడం ఒక పద్ధతి. సో ఇంకో పద్ధతి ఏంటంటే సో అది a² ప్లస్ 2ab ప్లస్ b² ఈ ఫార్ములాకి తెచ్చుకుంటే మనం దీన్ని ఏం రాయొచ్చు a ప్లస్ b హోల్ స్క్వేర్‌గా రాసుకోవచ్చు. సో ఆ ఫార్ములాకైనా తెచ్చుకొని సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. నేను ఫస్ట్ మెథడ్ చేస్తున్నా ఇక్కడ. సో ఫస్ట్ మెథడ్ ఏంటి దీన్ని ఇలా రాసుకొని ఆ తర్వాత a ప్లస్ b హోల్ స్క్వేర్‌గా రాసుకుంటాను అనమాట. సో ఇక్కడ చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. సాల్వ్ ఫర్ p అని రాసాము. p² తర్వాత సో yని 2y cot x సారీ ఇక్కడ p రాయలేదు. ఇక్కడ రాసానా సారీ. సో pని సపరేట్ పెడుతున్నా ఎందుకంటే ఎలా చెప్పచ్చు ఒకవేళ మనం కంపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ax² ప్లస్ bx ఇది ఇటు సైడ్ వస్తే ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే p² x ప్లేస్ లో p ఉంది ax² ప్లస్ bx ఇది ఇటు సైడ్ వస్తే ప్లస్ c అవుతుంది అనమాట. సో ఆ విధంగా చేసుకోవడానికి కూడా కన్వీనియంట్ ఉంటుందని నేను ఈ విధంగా రాశాను. సో దీన్ని అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో ఇది a p అనేది a² ప్లస్ 2 సో ఇక్కడ a ఉంది. ఇదంతా ఏమవుతుంది అప్పుడు y cot x అనేది b అవుతుంది 2ab. ఒక b² కావాలి మనకు. సో b² కావాలంటే సో b² లేదు. ఈజ్ ఈక్వల్ టు వైపు ఉన్నది కాసేపు పక్కన పెట్టండి. దీని గురించి పట్టించుకోవద్దు. ఇక్కడ a² ప్లస్ 2ab. సో ఈ b² లేదు. అందుకని నేనేం చేస్తున్నా అంటే ఆ b²ని యాడ్ చేస్తా. b² ఏమవుతుంది y² cot² x. సో దీన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సో యాడింగ్ ఒకటి సబ్ట్రాక్ట్ ఒకటి. సో 2 చేసాం. రైట్ సైడ్ ఎలాగుంటే అలాగే రాసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది a² ప్లస్ 2ab ప్లస్ b². సో ఇక్కడ వరకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఏం రాస్తున్నా అంటే a ప్లస్ b అంటే ఇది కదా b హోల్ స్క్వేర్గా రాసుకుంటున్నాం. సో హోల్ స్క్వేర్గా రాసుకున్న తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు y². ఈ మైనస్ y² cot x ని ఇటువైపు పంపిస్తున్నాం. సో ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది ప్లస్ y² cot² x అవుతుంది. సో ఇదే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందే. అందుకే కొంచెం క్లారిటీగా నిదానంగా చెప్తున్నా. దీని తర్వాత అంతా ఇంకేముండదు. ఫస్ట్ ఇక్కడే మెయిన్ ఉంటుంది. సో ఏం చేయాలి ఇంకోసారి చూద్దాం. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే p² ప్లస్ 2y cot x ఇంటూ p ఈజ్ ఈక్వల్స్ టు y². సో ఇది ఇచ్చారు వాళ్ళు. మనకి ఏ ఫార్ములాకి రావాలంటే a² ప్లస్ 2ab ప్లస్ b² ఫార్ములాకి రావాలా. సో ఇది చూడండి a² ప్లస్ 2 అంటే 2 ఉంది. సో a అంటే p కాబట్టి p ఉంది కాబట్టి a సరిపోయింది. ఇంకా రిమైనింగ్ అంతా b అయినట్లు. ఇదంతా b. సో అదంతా b అవుతుంది. మనకి b² లేదు కాబట్టి b² ని యాడ్ చేయాలి. b² ఏమవుతుంది y² cot² x అవుతుంది. సో అలా డైరెక్ట్ గా యాడ్ చేయలేం కాబట్టి సబ్ట్రాక్ట్ కూడా చేయాలి ఒకటేసారి. సో యాడింగ్ సబ్ట్రాక్టింగ్. సో 2 క్యాన్సిల్ అయిపోతే నార్మల్ గా పైన స్టెప్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో అందుకోసమే ఇట్లా రాసాం. సో అప్పుడు దీన్ని ఏం రాసుకుంటాం మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఇది దాన్ని అలా రాసుకుంటాం. సో అందుకోసమని a అంటే ఇక్కడ ఎంత p ప్లస్ b అంటే ఎంత y cot x హోల్ స్క్వేర్. సో రిమైనింగ్ ఇది ఎంత అలాగే ఉంటుంది మైనస్ y² cot² x అనేది అలాగే ఉంటుంది ఇంకా. సో దీని తర్వాత చాలా ఈజీ చూడండి. సో దీన్ని ఏం చేసామంటే ఈక్వాలిటీ కట్ సైడ్ పంపించాం కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి వై స్క్వేర్ని కామన్ తీసాను. సో వై స్క్వేర్ని కామన్ తీస్తే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది. సో దీన్ని ఏం మార్చట్లేదు. సో నెక్స్ట్ ఏంటి, వై స్క్వేర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్ లో కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ రాస్తున్నా. అండ్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ని ఇటు సైడ్ పంపిస్తున్నా. స్క్వేర్ ని ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ అయితే దాని కింద స్టెప్ చూడండి, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది y కి. ఆ తర్వాత కొసీకెంట్ స్క్వేర్ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోయి కొసీకెంట్ ఎక్స్ మిగులుతుంది. సో ఇప్పుడు మనకి ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది. సో ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకొని ఒకటి రాసుకుందాం, మైనస్ పెట్టుకొని ఇంకొకటి రాసుకుందాం. సో ప్లస్ పెట్టుకొని ఒక ఈక్వేషన్, మైనస్ పెట్టుకొని ఇంకొక ఈక్వేషన్ రాసుకుందాం. సో అలా రాసుకుంటే సో ప్లస్ ఉంది కదా, ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ అవుతుంది. దాని తర్వాత పి అంటే ఏంటో రాసుకుంటున్నాం. పి అంటే డివై బై డిఎక్స్, వై కాట్ ఎక్స్ మైనస్ వై కోసీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 0. ఈ రెండిట్లో y అనేది ఉంది కాబట్టి yని కామన్ తీద్దాం. సో yని కామన్ తీస్తే ఏమొస్తుంది, కాట్ ఎక్స్ మైనస్ కోసీకెంట్ ఎక్స్ అవుతుంది. దాని తర్వాత dx తో మల్టిప్లై చేద్దాం ఈక్వేషన్ మొత్తాన్ని. సో dx తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ దానికి dx క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి dy ఉంటుంది, ప్లస్ ఇక్కడ dx వస్తుంది. అండ్ నెక్స్ట్ y తో గనక మనం డివైడ్ చేస్తే, సో y తో డివైడ్ చేస్తే dy బై y అవుతుంది, ప్లస్ ఇక్కడ y ఉంది కాబట్టి y బై y క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్ వచ్చేస్తుంది, కాట్ ఎక్స్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ టర్మ్ ని ఈక్వాలిటీకి అటు సైడ్ పంపిద్దాం. సో అటు సైడ్ పంపిస్తే మైనస్ అవుతుంది, నెగిటివ్. సో నెగిటివ్ అంటే కాట్ ఎక్స్ అంటే మనకి ఏంటి, మళ్ళీ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్ అంటే 1 బై సైన్ ఎక్స్. సో రెండిటికి సైన్ ఎక్స్ అనేది కామన్ గా ఉంది కాబట్టి డినామినేటర్ లో సైన్ ఎక్స్ పెట్టేద్దాం. సో పైన కాస్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది, బట్ బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్ లోపలికి పంపిస్తే సో ఇది మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 1. సో ప్లస్ 1 ని ముందు రాసి మైనస్ కాస్ ఎక్స్ ని తర్వాత రాసాం. సో ఇలాగా సో అదేమొచ్చింది, 1 మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ వచ్చింది. సో 1 మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అనేది, సో మనం ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పా, ఇదేంటంటే ఫార్ములా tan x/2 ఫార్ములా ఇది. సో హాఫ్ యాంగిల్లో tan x/2కి 1 మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అనేది ఫార్ములా కాబట్టి దాని ప్లేస్లో tan x/2 పెట్టుకున్నాం. సో ఇప్పుడు dxకి ముందు xలు, dyకి yలు ఉన్నాయి కాబట్టి రెండు సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో ఇంటిగ్రేషన్ చేస్తే బోత్ సైడ్స్ dy బై yకి ఇంటిగ్రేషన్, tan x/2కి ఇంటిగ్రేషన్. సో దీనికేమో log y వస్తుంది. సో ఇది లాగ్లలో వచ్చింది కాబట్టి ఇటువైపు కూడా లాగ్లలో ఉందేమో చూసుకోవాలి. సో లాగ్లలో చూసుకుంటే log ఆఫ్ సీకెంట్ x/2, సో ఈ x/2 ఉంది కదా, సో ఈ x/2 అనేది మనకి ఏమొస్తుందంటే 1/a అనేది వస్తుంది అనమాట. 1/a జనరల్ ఫార్ములా అయితే ఇంటిగ్రేషన్ tan x/a dx is equals to a log of secant x/a. సో ఇలా వస్తుంది ఫార్ములా. సో ఇలా ఫార్ములా వస్తుంది కాబట్టి దాని ఫార్ములాని ఇలా చేస్తున్నాం, secant ఆఫ్ x/2. సో ఎందుకంటే బై 2 ఉంది కాబట్టి. సో ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ సి అని పెట్టి లాగ్ సి అని పెట్టుకుంటున్నాం. సో లాగ్ సి అని పెట్టుకున్నాం కాబట్టి ఈ ఫార్ములాని వాడుతున్నాం. ఇక్కడ m ఇంటూ లాగ్ ఎక్స్ అంటే ఈ 2ని పవర్ లేక్ తీసుకురావచ్చు. సో పవర్ లేక్ తీసుకొస్తే ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు లాగ్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ x/2 అవుతుంది, ప్లస్ లాగ్ సి అవుతుంది.
సో 2 log m ప్లస్ log n అంటే log m ఇంటూ n. సో log m ఇంటూ n అంటే m ఇంటూ n గా రాస్తాం. సో బోత్ సైడ్స్ లాగ్ ఉన్నాయి కాబట్టి లాగ్ని క్యాన్సిల్ చేస్తే y ఉంటుంది ఈజ్ ఈక్వల్స్ టు cని ముందు రాస్తున్నాం సీకెండ్ స్క్వేర్ x/2. సో దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే y మైనస్ c ఇంటూ సీకెండ్ స్క్వేర్ x/2 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒక సొల్యూషన్. సో మనకి వచ్చే 2 సొల్యూషన్లలో ఇది ఒక సొల్యూషన్. సో అయితే చూడండి, సో దానికి దీనికి ఏంటి డిఫరెంట్ అంటే మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకున్నాం, ఇక్కడ మైనస్ తీసుకున్నాం, అంతే తేడా. సో యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. సో సేమ్ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు మనకి సో సెకండ్ సొల్యూషన్ వచ్చేసి y మైనస్ సి ఇంటూ కొసీకెండ్ స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఇది సీకెండ్ స్క్వేర్, ఇది కొసీకెండ్ స్క్వేర్లలో వస్తుంది. సో ఈ రెండింటిని కలిపి రాస్తే మనం ఇంటూ సో సెకండ్ వన్ ఏంటి y మైనస్ సి ఇంటూ కొసీకెండ్ స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగే చేసుకుంటూ వస్తాం దాన్ని కూడా, ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ మైనస్ మాత్రమే డిఫరెన్స్. సో మైనస్ డిఫరెన్స్ వల్ల ఇక్కడ కొసీకెండ్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ సీకెండ్ స్క్వేర్ కొసీకెండ్ స్క్వేర్ వస్తుంది. సో అంతే డిఫరెన్స్. ఓకే, సో సాల్వ్ ఫర్ పీలో మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇందాక చెప్పాను కదా, అలా ఐడెంటిఫై చేసుకొని ఎక్స్లో సాల్వ్ చేయాలా, వైలో సాల్వ్ చేయాలా, పీలో సాల్వ్ చేయాలా అని చూసుకొని దీనికి రూట్స్ని కనుక్కోవడమే మనం చేయాల్సిన పని. సో రూట్స్ని మనం ఎలాగైనా కనుక్కోవచ్చు, ఈ పద్ధతిలోనైనా కనుక్కోవచ్చు, లేదంటే సో ఇందాక చెప్పాను కదా పీ స్క్వేర్ ప్లస్ 2py cot x ఈజ్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ ఉంది. సో దీన్ని మనకి కన్వీనియంట్ గా రాసుకుందాం. పీ స్క్వేర్ ప్లస్ పీని లాస్ట్కి రాస్తా, 2y cot x, పీని ఇక్కడ రాస్తా ఇంటూ పీ, దీన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఏం చేద్దామంటే కంపేరింగ్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీంతో కంపేర్ చేస్తే హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, పీ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే 1, బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 2y, 2py కూడా రాయొచ్చు. సో ఏం కాదు 2py cot x. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మైనస్ వై స్క్వేర్. సో పి రాయకూడదు, సారీ పి ఎందుకు రాయకూడదు అంటే సో ఎక్స్ ప్లేస్లో మనకి పి ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్. సో ఎక్స్కి ముందు ఉండేది బి అంటే పీకి ముందు ఉండేది బి అవుతుంది కాబట్టి ఇది. సో మనకి ఫార్ములా ఏంటి, పీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా. సో కాబట్టి పీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి అంటే ఏముంది 2y cot x, 2y cot x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సో బి స్క్వేర్ అంటే 2y cot x హోల్ స్క్వేర్ మైనస్ 4, ఏ అంటే 1, సి అంటే మైనస్ వై స్క్వేర్ బై 2 ఇంటూ ఏ అంటే 1. సో మైనస్ 2y cot x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సో ఇదేమవుతుంది 4y స్క్వేర్ cot స్క్వేర్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4y స్క్వేర్ బై 2. సో ఇప్పుడు ఇందులో 4y స్క్వేర్, ఇందులో 4y స్క్వేర్ ఉంది. సో 4y స్క్వేర్ని బయట రాయొచ్చు. సో బయట రాస్తే అప్పుడు ఏమవుతుంది 2y అవుతుంది, లేదంటే మైనస్ 2y cot x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4y స్క్వేర్ బయట రాస్తే ఇక్కడ ఏముంటుంది cot స్క్వేర్ x ప్లస్ 1 ఉంటుంది, cot స్క్వేర్ x ప్లస్ 1 బై 2. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2y
cot x ప్లస్ ఆర్ మైనస్ సో 2y స్క్వేర్ 4y స్క్వేర్ అంటే దీనికి రూట్ని సపరేట్ చేస్తే ఏమవుతుంది, దీన్ని బయట రాయొచ్చు 2yగా బయట రాయొచ్చు, లోపల cot స్క్వేర్ x 1 ప్లస్ 1. సో ఇందాక చెప్పాం మనం 1 ప్లస్ cot స్క్వేర్ని ఏం రాయొచ్చు, కొసీకెంట్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో కొసీకెంట్ స్క్వేర్గా రాసుకోవచ్చు కాబట్టి సో 1 cot స్క్వేర్ x ప్లస్ 1ని కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్గా రాస్తున్నాం డివైడెడ్ బై 2. సో రెండిట్లో నుంచి 2yని బయటికి తీద్దాం. 2y కామన్ తీస్తే ఇక్కడ ఏముంది, మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది, కొసీకెంట్ ఎక్స్ బై 2. సో 2 క్యాన్సిల్. సో ఇక్కడ ఏముంది, p ఈజ్ ఈక్వల్స్ టు ఉంది y ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ కొసీకెంట్ ఎక్స్. సో ఇది వచ్చింది మనకి. సో ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని లోపల పంపిస్తే ఏమవుతుంది, మైనస్ వై కాట్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై కొసీకెంట్ ఎక్స్. సో ఇలా వస్తుంది. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, p ప్లస్ వై కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది, ప్లస్ ఆర్ మైనస్ వై కొసీకెంట్ ఎక్స్. సో ఇది మనకు వచ్చింది. సేమ్ ఇంతకుముందు కూడా ఇలాగే వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే ప్లస్ ఒకసారి తీసుకున్నాం, మైనస్ ఒకసారి తీసుకున్నాం. సో నేను రెండు మెథడ్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఇలా తీసుకుంటే వస్తుందో రాదో అని మీకు డౌట్ ఉంటుంది. సో ఏం డౌట్ అవసరం లేదు. మనకి ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసి ఈ ఫార్ములాలైనా వాడచ్చు, లేదా మీకు కొంచెం పర్లేదు మేము మేనేజ్ చేసుకుంటాం మెథడ్ వస్తుంది మాకు అనుకుంటే ఇలాగా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వచ్చేలాగా ఆ బి స్క్వేర్ ఎంతో దాన్ని యాడ్ చేసుకొని దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకొని ఇలా చేసుకోవడం ఒక పద్ధతి. సో ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ అడిగితే నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఎవరైనా చెప్తారా, డౌట్లు ఏమైనా ఉన్నాయేమో? నిన్న నేను కనీసం ఒక క్వశ్చన్ చేసి నాకు వాట్సాప్ పెట్టండి ఈరోజు 11 లోపు అన్నా, ముగ్గురు తప్ప నాకు ఎవ్వరు పెట్టలే. ఏం చేస్తున్నారు చేయకోకుండా? నిన్న నువ్వు లేవు, క్లాస్ రాలే కదా. లెజెండర్స్ ఈక్వేషన్స్ చెప్పాను. సో లెజెండర్స్ ఈక్వేషన్ చెప్పి అట్లీస్ట్ నాకు ఒక ప్రాబ్లం చేసి నా వాట్సాప్ పెట్టండి అని అడిగా నేను. ఒక ముగ్గురు పెట్టారంతే, దాని తర్వాత ఇంకెవ్వరు పెట్టలేదు. సో చేయాలి కదా, ఒక్క ప్రాబ్లం చెప్పాను నేను అంతే. ఒక్క ప్రాబ్లం చేసి పెట్టండి చాలు అన్నా. ఒక్క ప్రాబ్లం కూడా చేయకపోతే ఎట్లా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడిగితే నేను చెప్తా కదా, ఇప్పుడైనా చెప్తా. అర్థం కాలేదు సార్ అంటే ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చెప్పాలా మళ్ళీ? నిన్న చెప్పింది సరిగా అర్థం కాలేదా? నిన్న రాని వాళ్ళు ఒక ఇద్దరు వచ్చారు ఈరోజు కదా, రోహిత్, సూరిబాబు. ముగ్గురు రాలేదా? ప్రశాంతి, నలుగురు రాలేదు. సరే చెప్పాలా అయితే మళ్ళీ? చెప్పలేత? మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదా? సైనజా? ఓకే సైనజ్. సో నేను సెండ్ చేస్తాలే, సెండ్ చేస్తా. ఇంపార్టెంట్ క్వశ్చన్లే సెండ్ చేస్తా. అందులో లెజెండర్స్ ఈక్వేషన్స్ ఎప్పుడు అడగలేదు కాబట్టి మనకు
మోడల్ పేపర్లో ఒకటి ఉంది అనుకుంటా. మోడల్ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ అనుకుంటున్నా దాన్ని. ఒకసారి నేనే చూస్తా. లాస్ట్ క్వశ్చన్ కాదు, మోడల్ పేపర్లో కూడా లేదు. మోడల్ పేపర్లో ఉందనుకుంటా, నేను ప్రిపేర్ చేసిన దాంట్లో అయితే లేదు. మోడల్ పేపర్లో ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ ఉంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి, లేకపోతే నేను ప్రాబ్లం పంపిస్తా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయండి, సరేనా? ఓకే, ఇప్పుడైతే ఆ, నిన్న చెప్పిన క్లాస్ ఒకసారి రివైజ్ చేస్తాను. వినిన వాళ్ళు అవసరం లేదనుకుంటే లెఫ్ట్ అవ్వచ్చు. సో వినాలనుకున్న వాళ్ళు అలాగే ఉండొచ్చు, సరేనా? ఓకే ఓకే, బాయ్. సో అవసరం లేదనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, నిన్న వినిన వాళ్ళు. ఓకే, నిన్న క్లాస్లో లెజెండర్స్ ఈక్వేషన్ చెప్పాను. సో ఇంతకుముందు నేను దీన్ని చెప్పలేదు. సో దీన్ని చెప్పకపోవడానికి కారణం ఏంటంటే దీని నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడగట్లేదని చెప్పలేదు నేను. కాకపోతే ఎందుకు వదిలేయాలి, చెప్దాం, ఒకవేళ మేబీ అడగచ్చు కదా. అందులో వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మెథడ్ చెప్పుకున్నాం, కాచి ఆయిలర్ ఈక్వేషన్ చెప్పుకున్నాం. సో ఈ రెండు చెప్పుకొని ఇది కూడా చెప్పుకుంటే కొంచెం బాగుంటుందని లెజెండర్స్ ఈక్వేషన్ దీన్ని కూడా చెప్పాను. సో ఇది రావాలంటే మనకు ఫస్ట్ కాచి ఆయిలర్ ఈక్వేషన్ రావాలి. సో కాచి ఆయిలర్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది? సో మనకి ఇచ్చిన క్వశ్చన్ సపోజ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ ఇలా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం తీసుకున్నా. సో మనకి లెజెండర్స్ ఈక్వేషన్ కాదు ఇప్పుడు చెప్పేది నేను, కాచి ఆయిలర్ మెథడ్. సో కాచి ఆయిలర్ మెథడ్ చెప్తున్నాను నేను. సో కాచి ఆయిలర్ మెథడ్లో ఇలా ఉంటాయి క్వశ్చన్లు. సో క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే ఎక్స్ డివై బై డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ డివై బై డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇలా ఉంటాయి అన్నమాట. సో మనం సొల్యూషన్లో ఏం చేయాలంటే ఎక్స్ దీన్ని ఏం రాయొచ్చు, క్యాపిటల్ డి రాయొచ్చు. కాబట్టి